మీరే వరి కాకండి. నిన్న మీరు పోగొట్టుకున్న వజ్రపు ఉంగరం ఓ వ్యక్తికి దొరికింది. ఆ వ్యక్తిని తీసుకురమ్మని పోలీసుల్ని పంపించాను. నమస్కారం రండి రండి, వీరే ఆ వ్యక్తి. నమస్కారం అండి. నమస్కారం కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. టేక్ యువర్ సీట్ అంటే సీట్ తీసుకెళ్ళమని కాదు, కూర్చోమని. ఓహో, ఏంటి సార్, ఏంటి పిలిపించారంట? చెప్తా. నిన్న మీకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఒక వస్తువు దొరికింది. ఆ వస్తువుని మీరు మీ సంచిలో వేసుకున్నారు. అవునా? అవును సార్. ఆ విషయం మీకెలా తెలిసింది సార్? పోలీసులకు అలా తెలుస్తూ ఉంటాయి. ఆ వస్తువు వీరిది, వీరికిచ్చేసేయండి. దున్నేవాడిదే భూమి, ఉతికేవాడిదే చొక్కా, దొరికిన వాడిదే లక్కు. నేనేమను సార్? అలా అనకండి సార్, అది వాళ్ళ సెంటిమెంట్. ఆ వస్తువు పోయిందని నిన్నటి నుంచి నిద్రాహారాలు మానేసి వాళ్ళు వరి అవుతున్నారు. అది సెంటిమెంటా? దాని కింద బిల్డప్పా? సరే, సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి తీసుకోండి సార్. దానికే ఉంది, ఇదిగోండి సార్. ఇదేంటిది? తీగ ముక్క సార్. ఇది సరే, అది అదే ఇది సార్. అదే ఇదే? అవును సార్. నో, అది అదే ఇది ఇదే. అదేది? అదే ఇది సార్. అదేది? అదే ఇది సార్. అదే అదే ఇది సార్. అదే ఇది. నీకు దొరికిన వజ్రపు ఉంగరం ఏది? ఇదేం బిల్డప్ బాబు, నాకు ఉంగరం దొరకలేదండి. నాకు దొరికింది తీగ ముక్కే. అరే, వజ్రపు ఉంగరాన్ని నొక్కేసి తుప్పు పట్టిన తీగ ముక్క దొరికిందని అబద్ధాలు చెప్తావా నువ్వు? లేదు సార్, నాకు దొరికింది ఇదే సార్. ఓహో, ఎంత నిజాయితీయో. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్లి టిఫిన్ పెట్టించండి. చూసారా, నిజాలు మాట్లాడితే టిఫిన్లు పెడతారు, బహుమానాలు ఇస్తారు. వస్తాను సార్. పొద్దున్నే టిఫిన్ చేసి రాకపోవడం అంత మంచిది సార్. ఫ్రీగా టిఫిన్ దొరుకుతుంది. బాబు, డైనింగ్ టేబుల్ ఏంటమ్మా? ఇటేనా? వస్తాను సార్. పద బాబు. అమ్మో, టిఫిన్ అంటే ఇడ్లీ, ఉప్మా, పూరి అనుకున్నాను. ఈ బిల్డప్ ఇచ్చారేంది నాయనా? ఎలా ఉంది టిఫిన్? కడుపు నిండిందా? కడుపు నిండటం ఏంది నాయనా? బాడీలో ప్రతి పార్ట్ నింపారయ్యా. ఈ బిల్డప్ ఏంటి తండ్రి? ఇప్పుడు చెప్పు. ఇలారా, ఉంగరం దొరికిందా? లేదు సార్, నాకు దొరికింది తీగ ముక్క. స్టిల్ అదే నిజాయితీ. కానిస్టేబుల్స్, వీడికి భోజనం పెట్టండి. టిఫిన్ ఈ రేంజ్ లో పెట్టారు, ఇంకా భోజనం ఏ రేంజ్ లో పెడతారు నాయరు? మూట కట్టి బయట పారేస్తారండి అయ్యా. ఓకే ఓకే, నిన్ను ప్రస్తుతానికి వదిలేస్తున్నాను. అయ్యా, వెళ్ళి ఉంగరం తీసుకురా. లేకపోయిందో? అర్థమైందయ్యా. 2 పూట్ల టిఫిన్లు పెట్టి 3 పూట్ల భోజనాలు పెట్టి బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇస్తారంతే కదా? వామ్మో, ఉచిత భోజన పథకం అంటే ఏంటో అనుకున్నాను. అమ్మో, ఇదే అయ్యా. ఏమండి, ఇది పనికిరాదు కదండి? పనికిరాదు. తీసుకోవడం నాకు అలవాటు. వస్తానయ్యా బాబు, వస్తానమ్మా. అమ్మో, అయ్యో, ఎవరైనా తాళం కప్పకు చెవి అడుగుతారు గాని, అరే కప్పు ఉంటే చెవి ఎందుకయ్యా? మాకు చెవి ఉన్నప్పుడు తాళం కప్పు ఉండాలిగా. నాడాన్ని పట్టుకొని గుర్రాన్ని వెతికినట్టుందండి మీ వ్యవహారం. తాళం కప్పుకు చెవి ఉన్నప్పుడు చెవికి తాళం కప్ప ఉండద్దా? కనుక ఈ చెవికి తాళం కప్పు నీ దగ్గర ఉందా? లేదండి. ఎక్కడుంది? ఎలా ఉంటుంది చెప్పయా? అపసాంగ్, ఇది బ్యాంక్ లాకర్ తాళం. బ్యాంక్? ఏ బ్యాంక్? ఏ లాకర్? ఎక్కడ ఉంటుంది? నాకు తెలియదండి. ఎక్కడెక్కడ నీ ఎందుకు మనసా దిక్కులు వెతికావు? చక్కగా ఈ గురునాథుని చేరితే చిక్కులు తీరేను, నీ చిక్కులు తీరేను, ఈ గుట్టే తెలితేను. ఎవడో మన పల్లెడు దేవుళ్ళ వచ్చాడు. చచ్చా, ఎవడో పిచ్చోళ్ళగా ఉన్నాడు. చిచ్చి, అలా అనొద్దు. తెలుగు వాళ్ళంతా పిచ్చోళ్లే. ఏ పుట్లో ఏ పాము ఉందో. గురునాథ, అనాథ స్వామి, ఏమి మా దగ్గర చెవి ఉన్నది కానీ వినపడడం లేదా? అది కాదు స్వామి, ఈ చెవికి తాళం కప్ప ఎక్కడున్నదో. పిచ్చివాడా, తాళాలకే కాదు గోడలకు చెవులుంటాయి. ఈ చెవి ఏ గోడదో చెప్పబట్టావా? అదేమిట్రా గోడ అంటాడు? ఒకవేళ లాకర్ గోడలో ఉందేమో. స్వామి, ఈ చెవి ఏ గోడలో ఉందో చెప్తారా? అవును స్వామి. చెప్తాను రా శిష్య. ముందు ఆ బీడితి. ఏదా చెవి? ఇదిగో స్వామి.
చేతిలో చెయ్యేసి చెప్పు మామ, చేతిలో చెయ్యేసి చెప్పు మామ. తాళం పట్టుకుపోతున్నారా? నేను పిచ్చోడని చెప్తే విన్నావట్రా? పద పట్టుకుందాం. ఏదిరామ్మా చెవి? అది కాదు బే. ఎక్కడ పెట్టావు? నిజం చెప్పు. తాజాలు ఎక్కడ? ఓరి నీ దుంపదేగా ఎంత పని చేసేవరా? అయితే రా భలే చోటు దాచాడు. పదా పట్టేస్తాను. ఎలా పడతాడు చూడు, పరిగెత్తు పరిగెత్తు. అమ్మాయి అమ్మని పట్టుకుని అమ్మాయి అంటే ఎదురా? అమ్మ అమ్మగారు తాళం చెవి అక్కడ. ఏం కుసావ్? మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. చెప్పేది విన్నాడమ్మా. గట్టి కొడతారా పిల్ల? ఐసా ఐసా. అమ్మా ఈ తాళం కోసం ఈ గొడవంతా. బుజ్జి ఈ ఐస్ సంగతి తెలిసే కదరా శివుడు ఐస్ కొండల్లో ఉన్నాడు. తాగడానికి ఐస్, గుట్టు లాగడానికి ఐస్, చల్లదనానికి ఐస్, వేడెక్కడానికి ఐస్. ఆహాహా ఈ ఐస్ లోనే ఇంత మహత్యం ఉందంటే ఇక ఈ తాళం చెవిలో ఎంత మహత్యం ఉందో. జై తాళం చెవి. ఏమై నాకు కొంచెం పెట్టవా? సుందరం 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 ఏమై ఆగవాయ్. కామిని మోహినీలు కనిపించినాయా? కనిపించడం ఏంటండి, మీకు తెలవదా? ఏకంగా నా ఇంటికి వచ్చేస్తాను. ఏంటి నీకు షాక్లు ఇవ్వడం కూడా వచ్చానమాట? షాకులు ఇవ్వడం ఏంటండి? సరే గానీ ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తున్నావు అంటే ఫ్లాట్ లో ఉండేది నువ్వు అక్కడే కదా. చెప్పాను కదా ఆ. మోహిని కూడా ఇంట్లోనే ఉందని. ఆ. దానికి పెండం పట్టుకెళ్తున్నాను. ఆవిడిప్పిస్తున్నాడు కదా నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఎదవని అనుకుంటున్నాను నీడు. ఏమండి మీరేమన్నా అన్నారు ఇప్పుడు? అన్నాను గాని నిన్ను కాదు. ఓ అవును ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికే? అవును. నేను నీ కంటికి చాలా ఎదవలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపడలేదు. ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నానా? ఆ విషయం వాళ్ళని అడగండి. మిస్టర్ సుందరం నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడు వద్దు, నాకు మూడ్ వచ్చాక. మందులోకి నంచుకోవడాకేం లేదు, బిర్యానీలోంచి మంచి లెగ్ పీస్లు ఉంటే 2 కొట్టు. అమ్మో, మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది. సారీ. నేను సారీ. గురువా, నిన్ను నా ఇంటికి రాకుండా చేద్దామని నువ్వు తలుచుకున్నప్పుడల్లా నేనే వస్తాను అన్నాను. అందుకని చీటికి మాటికి నన్ను పిలిచి ఏదో పని చెప్పడం ఏం బాగాలేదు. చీర తెచ్చిపెట్టమన్నావుగా, ఇదిగో తీసుకో తల్లి. హాయ్ హాయ్, ఈ చీర వస్త్రము ఎంత రమణీయముగానున్నది. నీ భాష ఏంటో ఆ నడకేంటో అసలు ఎలా వచ్చావు తల్లి నువ్వు? నిజంగానే నా కపాలానికి అంత పౌరుందా? చూస్తా, ఈసారి మంత్రం చదివి నిన్ను పంపించే ఏర్పాట్లు చేస్తా. జై కాల్ భైరవ సంతుష్ట, జై నాగే బబ్లు, మహాద్రష్ట పాలికా కాపాలిక జవాహ్యామి, జై బాలాంబికే. అమ్మో, మళ్ళీ ఇదెవరితో వచ్చేసిందిరా బాబోయ్. ఒక్కతో వచ్చినందుకే అటు నా పెళ్ళం ఇటు చేపిల్ల మహంకారులైపోయారు. ఇప్పుడు ఇదొచ్చి ఇంకెన్ని దారుణాలు చేస్తుందో. హే కాపాలిక, నన్ను కాపాడిక. ఎవరు లోపల? ఎవరు నేరే. ఆ మోయిని పిశాచిని ఎల్లగొట్టేసినావా లేదా? ముందు అది చెప్పు. ఐఎమ్ సారీ, నీకు బ్యాడ్ న్యూస్. ఇంకోసారి బాలాంబిక అని పిలిచాను, ఇంకో మోహిని పిశాచి వచ్చింది. ఏట్రో, ఇప్పటికే ఒక సౌతిని తెచ్చి నాకు కొంప ముంచేసావని అడుగుతా ఉంటే మళ్ళీ ఇంకో దాన్ని అట్టుకొచ్చావేట్రా? నిన్న నిమ్మకాయ పిసుకు ఏ పాపం తెలవదు, నన్ను వదిలే చేపలు తెల్లు. మళ్ళీ సార్ అమ్మగారు కేకేస్తున్నారు, కిందకి రా. మల్లాయ్, నిన్నే మల్లాయ్.
ఇగో, చెప్పేది వినుర్రి. నన్ను పట్టుకోకండి. నాకు పెళ్ళొద్దని చెప్పా. శరం లేదా మీకు? పెళ్ళొద్దు. నాకు పెళ్ళొద్దు. వదిలేయండి. నన్ను వదిలేయండి. అమ్మగారు వదలమంటుందే. నువ్వు కాదు ఎర్రి మాకు ఆవిడ కట్టాలి. సంపుత నా దగ్గరకు వస్తే నాకు పెళ్లి చేస్తావు. నాకు పెళ్లి సంపుతగంతనే సంపుతా. లోపల పెట్టు. అమ్మగారు ఎవరయ్యా మీరు? అమ్మ దొరసానమ్మ, నా బిడ్డని గాడు మనవాడమంటే గట్లని గిట్లని పొమ్మంటున్నాడు. మా అమ్మ ఇంట్లో యమ్మ పరేసనే ఏడుస్తోంది. జరా చెప్పు తల్లి నీ బాంచను. ఎరా మల్లయ్య, పెళ్లి చూసుకోనంటావా? పిల్ల ఎంత చక్కగా ఉంది. నీకేం పొగర్రా? అబ్బాయి నువ్వు ముహూర్తం పెట్టించుకురా, పెళ్లి నేను చేయిస్తా. రేయిలారా? అమ్మో అమ్మో వద్దమ్మో, నేను మనవాడిని గంతనే. రే ఇలారా. ఏందమ్మా గట్ట దబాయిస్తావు? నేను దాన్ని కట్టకపోతే నిన్నెవడు చూస్తాడు? నీ కథ ఏంది? ఓరిగాడిదా, నా గదికి విట్రా. ఏంట్రా మరి గందికనే నీకు దమ్మకలేదనేది. నేను వదిలిసిపోతే నువ్వు ఎట్లా బతుకుతావు మళ్ళా? ఓరి దరిద్రుడా, నువ్వెక్కడికి పోతావురా? నువ్వు అది వాడు కోటలోనే కొలువు చేయండి. అమ్మా గద్గదే తమాష మళ్ళా. ఆళ్ళు రారు, నన్నే ఆళ్ళూరికి తోలకపోతారు, పొలంలో గట్టి పారేస్తారు, ఇల్లరికం చేసేస్తారు. గంతకనే నేను పోను, బస్ గంతనే. పోన్లేరా, పెళ్ళాడి వాళ్ళతోనే పో. ఎక్కడో అక్కడ బాగుండు. మరి గందుకనే నీకు దమాకలేదనేది. నిన్ను వదిలిపెట్టి నేను పోకూడదు దొరికేనా? గొప్పుడు మమ్మ ఒట్టు పెట్టలే. మరైతే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నేను చచ్చాక? గంతనే మళ్ళా. గప్పటిదా కాకమంటే ఇలా దమ్మకు పని చేస్తలే. ఓరి నీ స్వామి భక్తి చల్లగుండా. అమ్మాయి 10 రోజులు ఆగండి, నేనే మీ పెళ్లి జరిపిస్తా, మీతోనే పంపిస్తా. గట్లనే తల్లే, మా అమ్మ చల్లగుండు. అమ్మోరు మంచిగా మస్కా వేసినావు, మంచిగా ఎలగొట్టినావు. నేను చెప్తే ఇనుకున్నారు. మంచిగా మంచిగా మంచిగా